చెప్పు మాయా. ఫంక్షన్ దగ్గరికి నేను బయలుదేరాను, నువ్వు బయలుదేరావా? బయలుదేరుతున్నాను. మరో 10 నిమిషాల్లో అయిపోతుంది. వేదవతి గారి వాళ్ళ దగ్గర ఎంతో నమ్మకాన్ని సంపాదించుకున్నాను. ఇప్పుడు ఒకవేళ పొరపాటున ఏదైనా తేడా వస్తే తిరిగి సంపాదించుకోవడం ఎంతో కష్టమవుతుంది. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గురించి బయటపడకూడదు, చూసుకో. అలాగే నా గురించి కూడా బయటపడకుండా చూసుకో. అక్కడ అందరి ముందు ఎంతో పద్ధతిగా వినయంగా ప్రవర్తిస్తాను. అందువలన ఎవ్వరికీ అనుమానం రాదు. ఆ ఇంట్లో మనం ఎంతో అవసరమైతేనే కలుసుకుని మాట్లాడుకుందాం. మాటి మాటికి చాటుమాటున కలవకుండా చూసుకుందాం, సరేనా? సరే సరే, ఈరోజు మన పని దిగ్విజయం కావాలి. అక్షయ ఓణీల ఫంక్షన్కే కాదు, మన పనికి కూడా ముహూర్తం బాగుంది. అంతా మనకి అనుకూలంగా అయిపోతుంది. కాపాలిక మీద భారం వేసి మనవంతు ప్రయత్నం చేద్దాం. దుష్టులు తలుచుకుంటే కాని కార్యం ఏముంది? సరే, నువ్వు బయలుదేరా, వెయిట్ చేస్తుంటాను. అవని, నీ ఇంట్లో నీ కూతురి ఫంక్షన్లో వసీకరతో రహస్య ఆపరేషన్ జరగబోతుంది. మరోసారి బిడ్డకి దూరం కావడానికి సిద్ధంగా ఉండు. ఇదివరకు బిడ్డ దూరంగా ఉన్నా ఎప్పటికైనా వస్తుందన్న ఆశతో బ్రతికేదానివి. ఇక మీదట నీకు అటువంటి అవకాశం ఉండదు. శాశ్వతంగా బిడ్డని కోల్పోబోతున్నావు. వేదవతి గారు వస్తున్నారండి? వస్తారమ్మా. మీకు మధ్య ఏవో గొడవలని విన్నాం. అవి మామూలే కదమ్మా. బాగున్నారా? బాగున్నామండి. మా అత్తయ్య వాళ్ళు రాగానే కార్యక్రమం మొదలైపోతుందండి. పర్లేదండి. మావయ్య, అత్తయ్య వాళ్ళు బయలుదేరుంటారా? ఎదురుంటి నుంచి రావడానికి వాళ్ళకి ఎంతసేపు పడుతుందమ్మా? తప్పకుండా రావాల్సిన సిచ్యువేషన్ కదా, అందుకే కాస్త ఆలస్యంగా వస్తారేమో. చూసారా అవని ప్లాను? మనందరం కలిసిపోయినట్టు ఈ విధంగా కాలనీ వాళ్ల ముందు పబ్లిసిటీ చేస్తుంది. చెప్పాను కదా, అవని రాజకీయ రంగప్రవేశం చేస్తే డైరెక్ట్గా పెద్ద పోస్టులోనే నెగ్గుతుంది. ఏదో చెయ్యకూడని పని చేస్తున్నట్టు ఎందుకలా మాట్లాడుతున్నావు? ఈ విధంగా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ వేసుకోవడం కూడా తప్పేనా ఏంటి? ఇప్పుడు అవని మన ఫ్యామిలీ మెంబర్ కాదు బావా అని నువ్వనుకుంటే అవ్వదు. మీ ఇద్దరికి విడాకులు కూడా కాలేదు. జస్ట్ గ్యాప్ వచ్చిందంతే, గ్యాప్. 2 ఏళ్ల మధ్య రోడ్ అంతా. ఈ ఫ్లెక్సీలు తీసి ఒక పక్కన పడేయడం బెటర్ అనిపిస్తుంది. అలా చేస్తే డాక్యుమెంట్స్ మీద సంతకాలు చేయకుండా అవని అల్లరి పెడుతుంది. అత్తయ్య గారు మంచి సింక్లో ఉన్నారు. ఈ ఫంక్షన్లో ఎంత మంచిగా ఉంటే అంత గౌరవంగా సంతకాలు చేయించుకోవచ్చని అత్తయ్య బాగా ఫిక్స్ అయిపోయింది. బంగారం, ఓ రకంగా అదే మంచిది. దయచేసి ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నువ్వు ఎలాంటి సలహాలు ఇవ్వకు ప్లీజ్. ఏంటి ఇక్కడే ఆగిపోయారు? ఎందుకంటే ఫ్లెక్సీల మీద అమ్మా నాన్నలు ఫోటోలు వేయడం, మా అందరి గురించి రాయడం ఎంతో బాగుందని మాట్లాడుకుంటున్నాం అవని, అంతే. అంతేనా అన్నయ్య? అంతే అవని, అంతే. ఇదిగో నువ్వు బావని అడుక్కో, కథంతా మార్చి మార్చి చెప్తాడు. మనలో మనకి గొడవలు వచ్చేస్తాయి. ఇలా చేయడం మీ అందరికీ నచ్చింది కాబట్టి నాకు సంతోషం. మీరు ఫంక్షన్కి రావడం డబుల్ సంతోషం. అవని నువ్వెలా చూసినా కూడా మనకు ఎంతో గౌరవం ఇచ్చింది. దాన్ని మనం నిలబెట్టుకుంటే మంచిది. ఇచ్చిన మాట ప్రకారం మేము వచ్చాం. అవని ఇచ్చిన మాట ప్రకారం వీటి మీద సంతకాలు పెడితే బాగుంటుంది. ఫంక్షన్ తొందరగా ముగించేయండి, సాయంత్రం వరకు సాగదీయకండి.
ఫంక్షన్లో జరగవలసిన ఘట్టాలన్నీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగిపోతే ఇచ్చేస్తానని చెప్పాను కదా. ఇంకా ఇక్కడ మీటింగ్లు ఎందుకు? పదండి వెళ్దాం. ఒక్క విషయం, ఏంటి? సంతకాల కోసమే మీరొచ్చినట్టు వచ్చిన బంధువుల ముందు బయటపడకండి. మన కుటుంబ పరువే పోతుంది. అందరం కూడబలుక్కుని ఈ ఫంక్షన్ జరిపిస్తున్నట్టు అందరూ సరదాగా ఉండండి. మనింటి విషయాలు మనమే బయటేసుకుంటే బావుండదు కదా. సంతకాల కోసం గోతికాడ నక్కల్లాగా వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. మా బండారం బయటపడకుండా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదమ్మా. అవని మాటిచ్చిందంటే ఆ మాటని తప్పదని మీ అందరికీ తెలుసు. వాటి గురించి కొన్ని గంటల సేపు మర్చిపోండి. ఫ్యామిలీ మెంబర్స్ లాగా అందరూ కలిసిమెలిసి ఉండండి. ఇంతకు మించి నేను కోరేది ఏమీ లేదు. అన్ని కండిషన్స్కి ఓకే. ఇక మెయిన్ సెటప్ దగ్గరికి వెళ్దాం పదండి. రండి. పదండి. ఫంక్షన్ మీ గురించి ఆగింది. మీరు రాగానే మొదలు పెడదామని అవని చెప్పింది. విచిత్రం ఏంటంటే ఈ ఫంక్షన్ దగ్గరికి రావద్దని ముందు మీరే చెప్పారు, తర్వాత మీరే వచ్చి పిలుపులు చేశారు. ఇప్పుడు ఆ విషయాలు అవసరమా? ఫంక్షన్కి వచ్చామా, పలకరించామా, 4 అక్షంతలు వేసి పెట్టింది తిని వెళ్ళామా అన్నట్టుండాలి. అవన్నీ ఎందుకు తవ్వుకోవడం? ఇప్పుడు నేనేమన్నానని అంత సీరియస్ అయిపోతున్నావు? నా ఇంటికి వచ్చిన వారితో నువ్వు మర్యాదగా మాట్లాడకపోతే నీకు మర్యాద ఉండదు నిహారిక. ఇదిగో చూడండి ఆడ లేడీస్, ఇది గొడవలు పడే సమయం కాదు. అందరం కూల్గా ఫంక్షన్ జరుపుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోదాం. సరేనా? తొందరగా కార్యక్రమం మొదలుపెట్టు. ఎంతకి మా బంగారు తల్లి అక్షయ్ ఎక్కడ? రెడీ అవుతుంది. ఆహా, తొందరగా తీసుకొని రా. బావా, నీతో ఓ విషయం మాట్లాడాలి. ఇలా రా. రా. హే వదులు. నిన్నేం మా ఇంట్లో కట్టేం లేవయ్యా. ఎందుకు భయపడుతూ ఇబ్బంది పడిపోతున్నావు? ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నీకు గడ్డి పెడదామని. ఏంటి? ఆ, అదే అమ్మవారి బొట్టు పెడదామని. లేదు, ఇప్పుడు ఇంకేదో అన్నావు. అలాంటివి బాగానే వినపడతాయి. మంచి మాటలు చెప్తే మాత్రం వినపడవు. ఏం చెప్పాలనుకుంటున్నావు? స్ట్రైట్ గా పాయింట్కి రా. నిన్న గుడి దగ్గరికి రమ్మని నేను ఎంతో బ్రతిమలాడితే రాలేదు. ఓ అంటూ ఫోజులు కొట్టావు. హ్యాండ్సమ్ గా ఉండే నీలాంటి వాడు బెట్టు చేస్తే బాగానే ఉంటుందనుకో, కాదనడం లేదు. కానీ అప్పుడప్పుడు మేలు కోరేవారి మాటల్ని కూడా వింటే బావుంటుంది కదా. ఈ రోజు నువ్వు నా ఇంటికి కండిషన్ మీద వచ్చావు కాబట్టి నేను చెప్పినట్టు నడుచుకుంటే బావుంటుంది. ఇప్పుడు ఏం చేయమంటావు? ఈ అమ్మవారంటే నీకింకా భక్తి ఉంది కదా. ఎందుకుండదు? మా కులదైవం మీద మాకెప్పుడు భయం, భక్తి, ఆరాధన, బాధ్యత అన్నీ ఉంటాయి.